ఎలక్షన్ పెడితే రాయలసీమ అంతా కూడా ఊడ్చుకొని పోతుంది తెలుగుదేశం పార్టీ. ఎలక్షన్ పెడితే 70 నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు గెలిచే పరిస్థితి లేదండి. ఎందుకు ఈ విధంగా అయిపోయింది? ఒక సంవత్సరంలోనే మామూలుగా ఒక ప్రభుత్వానికి చెడ్డ పేరు 3 సంవత్సరాల్లో రావాలి కదా, ఒక సంవత్సరంలోనే ఎందుకు ఇట్లా అయిపోయిందంటే వాళ్ళు చెప్పేది ఏమంటే ప్రతి ఒక్కరు కూడా సెటిల్మెంట్లు, ఎవరు ఎక్కడ లేఅవుట్ వేసినా డబ్బులు వసూలు చేయడము, బియ్యము, మట్టి, ఇసుక, మద్యము అన్ని కూడా ఈరోజు సెటిల్మెంట్ చేసే పరిస్థితి ప్రజలు వదిలేసినారు. మరి ఇంకా చంద్రబాబు నాయుడు, లోకేష్ ఏం చేస్తా ఉన్నారో చూస్తే వాళ్ళు రోజు దేవుని తలుచుకుంటారో లేకపోతే వాళ్ళ కుటుంబ సభ్యుల్ని పెద్దలు తలుచుకుంటారో లేదా కానీ రోజు జగన్ 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 అంటే వాళ్ళ కర్మ ఉండదు. మీరు ఏం మంచి పని చేసినారు ఈ రోజు రాష్ట్రానికి, మీరు ఏం మంచి పని చేసినారు, మీరు హామీలు ఏమి ఇచ్చారంటే జగన్ 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 అంటే. అయ్యా మీరు వచ్చే సంవత్సరం ఏం చేయబోతారు? ఫీజులు లేదు, హాస్పిటల్లో ఈ రోజు పేషెంట్ ఇబ్బంది ఉంటే జగన్ జగన్ అంటే. వాళ్ళకి ఒక మాట చెప్తే ఈ రోజు ఎంత భయపడతా ఉన్నారో ఈ ఒక్క ఉదాహరణ మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా రైతుల పరిస్థితి అత్యంత దారుణంగా ఉంది. ఎక్కడైనా కానీ ఈరోజు చేపలు పెంచితే అక్కడ కూడా రేట్లు పడిపోయినాయి. అంతా సిండికేట్ అన్నారు, సిండికేట్ కు తెలుగుదేశం సపోర్ట్ చేస్తాం. వరి ఈరోజు ఎక్కడ కూడా వడ్లు కానీ బియ్యం కానీ రేట్లు పడిపోయినాయి. మామిడి రైతులు ఎప్పుడు నేను ఇంట్లో 2 రూపాయలు ఈరోజు 2000 రూపాయలు టన్ను అని చెప్పి 2 రూపాయలు కిలో అని చెప్పి ఈరోజు కింద పారిపోసే పరిస్థితి. ఈరోజు పాడి రైతులు కూడా 4000 రూపాయలు రేట్లు పడిపోయిన పరిస్థితి. ఏ ఒక్క రైతు కూడా సంతోషంగా లేరు. ఎక్కడ కూడా మద్దతు ధర ఇస్తాం, అది ఇస్తామని మాటలు చెప్తారు తప్పితే ఎక్కడ కూడా వాస్తవంగా రైతులకు మేలు జరిగిన పరిస్థితి ఎక్కడ కూడా రాష్ట్ర వ్యాప్తంగా లేదు. రాష్ట్రంలో ఉండే పాపులేషన్ లో 65% రైతులే ఉంటారు. 65% రైతులు సంపాదిస్తేనే, రైతులు కష్టపడి వాళ్ళు కష్టం చేస్తేనే ఆ కుటుంబాలు ఈరోజు గడిచే పరిస్థితి. ఇక ఇవన్నీ లేకుండా ఒకే ఒక దానికి మద్దతు ధర ఇచ్చారు. మీకు అందరూ కూడా తెలుసు. చంద్రబాబు నాయుడు గారు ఒకరోజు ఈ మధ్యలోనే చూసినాను, ఎవరైతే మద్యం అమ్ముతున్నారో వాళ్ళందరూ నష్టపోతా ఉన్నారు, వాళ్ళకి రేట్లు పెంచి నేను మద్దతు ధర ఇస్తానని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. ప్రతి ఒక్క ఇది వాస్తవమా కాదా అని చెప్పి కూడా ఒకటి వాళ్ళ సిండికేట్లు, వాళ్ళ కార్యకర్తలు, వాళ్ళ నాయకులు మద్యం నడుపుతున్నారు కాబట్టి వాళ్ళకొక్కటి కరెక్ట్ గా రేట్లు పెంచి ఎక్కడ కూడా ఈ రోజు నష్టం లేకుండా జరుగుతాను. ఒక వ్యాపారము ఈ రోజు లిక్కర్ షాపులు, బెల్ట్ షాపులు అని చెప్పి కూడా మనం అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. రైతులను గాలికి వదిలేసినారు, అన్ని కూడా వదిలేసినారు. ఎక్కడ కూడా ఈ రోజు ప్రజలకు కావాల్సిన పనులు కానీ ఇంకోటి కానీ ఎక్కడ కూడా చేయడం లేదు. ఇంకా కూడా దారుణమైన పరిస్థితి ఏమంటే పూర్తయిన హాస్పిటల్ ఈ రోజు పెనుగండ్లో హాస్పిటల్ పూర్తి అయిపోయింది, దాని పక్కన పారేస్తున్నారు. ఆడ 30 కోట్లు 40 కోట్లు పెడితే ఈ రోజు హాస్పిటల్ రన్ అయ్యే పరిస్థితి. ఇంకా కూడా చాలా రోడ్లు కానీ ఇంకా కూడా డెవలప్మెంట్ యాక్టివిటీస్ అన్ని కూడా ఆపేశారు. చూస్తే అప్పు ఎప్పుడు లేనంత అప్పు కూడా చేశారు. ఈ డబ్బులంతా ఎక్కడికి పోతుందంటే వాళ్ళ రియల్ ఎస్టేట్ వ్యాపారం అమరావతి అని చెప్పి ఇప్పుడు 50,000 ఎకరాలకి ఇప్పుడు 1,00,000 కోట్ల అప్పు కావాలంటే ఇంకొక 50,000 ఎకరాలు తీసుకొని ఇంకొక 1,00,000 కోట్ల అప్పు చేస్తారు. ఇది దారుణమైన పరిస్థితి. రాష్ట్రం అంతా కూడా సమానంగా చూడాలా. అక్కడ డెవలప్ అయితే పెట్టండి కానీ డెవలప్ ఎప్పుడో అవుతుంది, 20 ఏళ్ళు 30 ఏళ్ళు అవుతుంది అని చెప్పి ఇప్పుడు ఇక్కడ జరిగే పనులన్నీ కూడా ఇక్కడ ప్రజలను కడుపుకొట్టదని చెప్పి కూడా మేము కోరుతాను. అదేవిధంగా ఈరోజు పెద్దలు రామకృష్ణ రెడ్డి గారు మన అనంతపురం ఉమ్మడి జిల్లాను ఎంచుకొని ఈరోజు ఈ కార్యక్రమం ఏదైతే మనకు మేనిఫెస్టోలో హామీలు ఇచ్చారో, ఏదైతే జగన్ ఇచ్చే పథకాలు అన్ని కాకుండా ఇంకా మేము ఎక్స్ట్రా ఇస్తామని మోసం చేశారో వాటిపైన ప్రజలు తెలియాల్సిన అవసరం ఉంది. ఈ కార్యక్రమాన్ని లాంచ్ చేయడానికి పెద్దలు మన ఉమ్మడి అనంతపూర్ జిల్లాను ఎంచుకున్నారు. ఆయనకు నాకు ప్రత్యేక ధన్యవాదాలు. పెద్దలు మాట్లాడతారు కాబట్టి ఇంతటితో ఈ స్పీచ్ ముగిస్తున్నాను. ఈ కార్యక్రమానికి విచ్చేసిన అందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు.